ఇంతకుముందు ఏమో అన్నారుగా, ఏది ఆరోగ్యం పట్ల భద్రత. ఆరోగ్యశ్రీకి రామ్ 2.5 ఏళ్ళుగా పైసా చెల్లించని రేవంత్ సర్కార్. గతంలో బీఆర్ఎస్ కూడా చెల్లించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ చెల్లిస్తలేదు. ఇద్దరు దొంగలే. 2.5 ఏళ్ళుగా పైసా చెల్లించని రేవంత్ సర్కార్ నాడు కాంగ్రెస్ ప్రారంభించిన పథకాన్ని నీళ్ళొందుతున్న నేటి కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం అవుతున్న ప్రభుత్వ హాస్పిటల్, పేరుకుపోయిన 100 కోట్ల బకాయిలు, ఇన్సెంటివ్ల రాక సిబ్బంది నిరుత్సాహం, ప్రభుత్వ వైఫల్యంతో అత్యవసర సేవలు పరికరాల సరఫరా నిలిపివేస్తున్న ఏజెన్సీలు, నిధులు లేక నీరసించిపోతున్న దవాఖానలు, రోగులను ప్రైవేట్కు పంపుతున్న వైద్యులు. ఆరోగ్యశ్రీని నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే మంచి పథకమని ప్రశంసించిన కేసీఆర్ దాన్ని కొనసాగించారు. మరింత పగడ్బందీగా పథకాన్ని అమలు చేశారు. కానీ అదే ఆరోగ్యశ్రీ గొంతు నొక్కుతుంది ఇప్పటి కాంగ్రెస్ సర్కార్. సేవలను కుదించి బకాయిలు చెల్లింపులు బంద్ చేసింది. పనిగట్టుకొని ప్రభుత్వ దవాఖానాలను నిర్వీర్యం చేస్తుందని చెప్తా ఉంటారు. వాస్తవం ఖచ్చితంగా ఇది సరే. వీళ్ళు వచ్చేటి అని రాజకీయమే. కేసీఆర్ను మధ్యలో తీస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అదే పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు మధ్యలో నాశనం అవుతుంది ఎవరు అంటే మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు తప్ప ఎవరు నాశనం అవుతలే. మళ్ళీ రేపు బీఆర్ఎస్ వచ్చిన అదే పరిస్థితి, ఇదే కొనసాగింపు. ఆరోగ్యశ్రీని ఏదో అద్భుతాలు చేయొద్దని పేరుకే వాడుకుంటారు. ఇలా ఎందుకని చెప్పేసి ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం ఉండగా అరే ఏమైనా అయితే ఏం కావాలని చెప్పేసి మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీలో ఎట్లా అని చెప్పేసి ఇలా ఎందుకని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఒక కుట్ర. ఇన్సూరెన్స్ల కంపెనీలను లాభం చేయాలి, ప్రైవేట్ హాస్పిటల్కు లాభం చేయాలి. ఇది గమనించకుండా మనం ఇట్లనే నిద్ర పోయినట్టుంటే మన బతుకులాగమైతే రేపటి రోజు మంచినీళ్ళకు కూడా ఇన్సూరెన్సులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అర్థం చేసుకోరి. సర్కార్ దవాఖానలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రామ్ చెప్తున్నది. 2.5 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ బకాయిలో ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ప్రభుత్వ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నది. ఫలితంగా నిరుపేదలకు లభించే అనేక ఆరోగ్య సేవలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బకాయిలు బిల్లులు చెల్లింపులో కాంగ్రెస్ ప్రభుత్వం 11 పేజీలు ఉందంట. ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడంతో అత్యవసర సమయంలో పరికరాలను సరఫరా చేసే ఏజెన్సీలు చేతులెత్తిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు రాకపోవడంతో ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యుల సిబ్బందికి పారితోషికాలు నిలిచిపోయాయి. దీంతో వైద్యులతో పాటు సిబ్బందిలోనూ నిరుత్సాహం ఏర్పడుతుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులను ప్రైవేట్కు రిఫర్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ దవాఖానలోనూ ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ బకాయిలు బిల్లులు చెల్లింపులో ప్రభుత్వ దవాఖానాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సర్కార్ ప్రైవేట్కు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ దవాఖానాలపై వివక్షత చూపిస్తుంది. ఇదే విధంగా కొనసాగితే ప్రభుత్వ దవాఖానాల ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్కి పోయినప్పుడు ఏమని చెప్తున్నాను, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోయినప్పుడు మీరు ఇట్లాంటి హాస్పిటల్ ఇంకా 100 కట్టాలి అని చెప్తున్నాను. అంటే అర్థమైంది, మీరు ఇట్లాంటి హాస్పిటల్ ఇంకా 100 కట్టాలి అంటే మా ప్రభుత్వ హాస్పిటల్ మూసుకుపోతాయి, మీరు కట్టాలి, మీరు కాసులు దోసాలి, మాకు కమిషన్లు ఇవ్వాలి. పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎంతకైనా ఇస్తారు. వాళ్ళకి తెలియక ఖర్చు పెడతారు. భూమి అమ్ముకోనో, పుస్తకాలు అమ్ముకోనో, కడాలు అమ్ముకొని ఏదో అమ్ముకొని పని చేయించుకుంటారు. ఇక వాళ్ళని దోషి నాకు పెట్టుర్రి, మీ ఇట్లాంటి హాస్పిటల్ ఇంకా 100 పెరగాలని చెప్పేసి అంటారు. బకాయిలు విడుదలలో నిర్లక్ష్యం, ఇన్సెంటివ్లు దూరం, సేవలు మృగ్యం. ఇదే పరిస్థితి. ఎట్లకెళ్ళి క్లియర్గా ప్రభుత్వానికి ఒకటే ఉంది, ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు మూసుకుపోవాలి. అది మనం ఒప్పుకోకున్నా వాళ్ళు ఒప్పుకోకున్నా నిజం ఇదే.